I respectfully invite our Honorable Correspondent Sir V. Bujibabu sir to share his words with us. First of all, happy Teachers Day to all teachers. ఓకే, మరి టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, అసలు టీచర్స్ డే యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క గొప్ప వ్యక్తి అయినా వస్తున్నాడంటే, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఒక ఐఏఎస్ కానివ్వండి, ఏ వ్యక్తినైనా నిర్మించాల్సి వస్తే అది టీచర్స్ చేతిలోనే మాత్రమే జరుగుతుంది. ఒక గొప్ప పౌరుల్ని అందించేటువంటి పరిస్థితి ఈరోజు టీచర్ చేతిలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, లేదంటే ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప మేధావి వచ్చాడు అంటే వీళ్ళందరినీ తయారు చేసేటువంటి ఒక గొప్ప కర్మాగారం ఏదైనా ఉందంటే అది టీచర్ మాత్రమే. టీచర్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి కూడా బయటికి రాలేడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి. ఒక టీచర్కు ఉండవలసినటువంటి ఈ ప్రాముఖ్యత ఎంతో విలువైందంటే జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఎవరు అల్లరి చేయొద్దు. నేను చెప్తున్న మాటలు టీచర్స్కే కాదు, స్టూడెంట్స్కి ముఖ్యంగా. ఎందుకంటే ఒక టీచర్ని ఎలా గౌరవించుకోవాలో ఈరోజు ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఈ సమాజానికి ఎలా గౌరవించుకోవాలో టీచర్ని అనేటువంటి విషయాన్ని అందరూ మర్చిపోయారు. వారు పెద్దవారు అయిన తర్వాత మేము చాలా గొప్పవాళ్ళము అని అనుకుంటున్నారు తప్ప ఆ గొప్పతనం అనేది, ఆ పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి మనకి? ఒక స్టూడెంట్ ఒక కలెక్టర్ అయ్యాడు అంటే, లేదంటే ఒక మంచి డాక్టర్ అయ్యాడు అంటే అతను అవ్వడానికి గల కారణం ఎవరు అనేటువంటి విషయం మనకి గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా, ఏ పిల్లవాడైనా మొట్టమొదట తల్లిదండ్రుల దగ్గర ఎదిగిన తర్వాత, ఒక తల్లి దగ్గర అనేక విషయాలు ప్రారంభంలో నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల దగ్గర నుండి ఆ తర్వాత నేరుగా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది టీచర్ దగ్గర మాత్రమే. కేవలం చదువు ఒక్కటే కాకుండా ఈరోజు టీచర్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది సంస్కారం. ఈరోజు స్కూల్స్కి ఎందుకు వస్తున్నారంటే కేవలం ర్యాంకుల కోసం, మార్క్స్ కోసం, దీనికోసం ఆలోచిస్తున్నారు తప్ప సంస్కారం, ఆ ఊడికి సంస్కారం నేర్పించండి, విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించండి అనేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. ఏమనకూడదు పిల్లల్ని. ఎందుకంటే సంస్కారం లేనటువంటి విద్య అది అనవసరం. మనం చూస్తూ ఉన్నాం కొంతమంది వారు అల్లరి కానీ, వారు చేసేటువంటి పనులు కానీ, అల్లరి వేరు, వారు చేసేటువంటి పనులు చాలా ఘోరంగా వింతగా ఉంటున్నాయి. చాలా స్కూల్స్లో ఇంకా మన దగ్గరికి వచ్చేటప్పటికి అది చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు బయట కనుక మనం చూసుకున్నట్లయితే ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఒక టీచర్ ముందు ఎలా ఉండాలో ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు.
టీచర్కి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కేవలం చదువు నేర్పిస్తే చాలు అనేటట్టు పేరెంట్స్ అలాగే పిల్లలు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఒక విద్యావంతుడిగా ఒక మేధావిగా ఎదగాలంటే, మేధావి అంటే ఒక విద్యావంతుడిగా ఎదగాలంటే కేవలం మార్క్స్ ర్యాంక్స్ వస్తే సరిపోదు. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. పెద్దలను గౌరవించేటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. మనం ఎవరినైతే గౌరవించుకోవాలో వారిని మాత్రం మనం గౌరవించం. మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని ఎప్పుడు కూడా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను మొట్టమొదటిగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. వారికంటే మరి ఎవరిని కూడా, వారికంటే ఎక్కువగా ఎవరో కూడా మీకు కాదు, కానీ వాళ్ళని గౌరవించరు. నేను ఎప్పుడు చెప్పేది, నేను బాధపడేది అదే. మీకు ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ఎవరినైతే ఎక్కువగా గౌరవించాలో, ఎవరికైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎవరినైతే మీరు ఎక్కువగా ఆరాధించాలో వారికి మాత్రం ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడు కూడా. ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిగా తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఒక తల్లిని గౌరవించరు. బాగా చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా చాలా అమాయకులు. ఎందుకంటే మా వాడిని బాగా చదివించాలి అనుకుంటాడు, మా వాడిని ఫారెన్ పంపించాలనుకుంటాడు. వీడు ఫారెన్ వెళ్ళిపోతాడు, వాళ్ళని వృద్ధాశ్రమంలో వేసేస్తాడు. అవునా? అంటే బాగా ఎందుకు చదువుకోవాలి? తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడని ఆశతో బాగా చదివించాలనుకుంటాడు. కానీ వాళ్ళ ఆశ నిరాశ అయిపోతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలకి ఏదైతే నేర్పించాలో అది నేర్పించలేదు. కేవలం చదువు ఒకటే నేర్పించారు, మార్క్స్ కోసమే వాళ్ళని చదివిస్తున్నారు. దానివలన తల్లిదండ్రులు కూడా వీళ్ళు చూసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం అనేది నేర్పించలేదు. చదువుతో పాటుగా నేను ఎప్పుడు టీచర్స్కి చెప్పేది అదే, పిల్లలకి కేవలం ఒక మార్క్స్ వస్తే సరిపోదు, దాంతో పాటుగా సంస్కారం ఉండాలి. సంస్కారం అంటే ఏంటి? ఎవరితో ఎలా మలుచుకోవాలో అది తెలియాలి. అందుకే తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గౌరవించాలి. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పోషించేది ఎవరంటే ఒక టీచర్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువ అనుకోవాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక స్వార్థంతో పెంచుతారమ్మా. మీరు బాగా ఎదిగిన తర్వాత, మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళని పోషిస్తారనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక టీచర్కి మీరు బాగా, ఏ టీచర్ అయినా సరే వాళ్ళ స్టూడెంట్ బాగా ఎదుగుతున్నప్పుడు టీచర్ చాలా సంతోషిస్తారు. మీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మొట్టమొదటిగా సంతోషించేది ఎవరో తెలుసా? మీ క్లాస్ టీచర్. మీరు బాగా చదువుతున్నారు అనుకోండి, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరంటే మీ టీచరే. క్లాస్లో ఎంతమంది బాగా చదివితే అంత ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. కానీ మీ ఫ్రెండ్ మీకంటే, వాడికంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీ క్లోజ్ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చూసి అసూయపడతాడు. మీకు అర్థమవుతుందా? మీరు బాగుపడితే హ్యాపీగా ఫీల్ అయ్యేది మీ తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్స్. ఏ టీచర్ అయినా వారి యొక్క స్టూడెంట్ ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాడు అనుకోండి, ఇతను మా స్టూడెంటే అంటే ఏమి ఇవ్వడు, మా స్టూడెంటే అని చెప్పుకోవడానికి తప్ప మరేమి రాదు టీచర్కి. కానీ మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరంటే టీచర్ మాత్రమే, మీ గురువు మాత్రమే. గుర్తుపెట్టుకోండి బాగా. మీరు మంచి పొజిషన్కి వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ ఇంటి పక్కన వారు అసూయపడవచ్చు, మీ ఫ్రెండ్స్ అసూయపడవచ్చు, మీ బంధువులు అసూయపడవచ్చు. కానీ మీరు బాగుపడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఆనందించేది ఎవరంటే మీ తల్లిదండ్రులు, తర్వాత మీ టీచర్ మాత్రమే, మీ గురువు మాత్రమే, మీ ఉపాధ్యాయులు మాత్రమే. మీరు కావాలంటే గమనించండి, మీరు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ చదువు చెప్పిన టీచర్ తర్వాత మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. వాళ్ళకి ఏం స్వార్థం ఉండదు. ఎంతమంది బాగుపడితే అంత హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకవేళ మంచి పొజిషన్కి వెళ్ళలేదు, ఒక రౌడీగానో లేకపోతే ఒక బేవర్స్గానో తయారైపోయాడు అనుకోండి, ఆయన చూసి బాధపడేది కూడా ఎవరంటే మీ టీచర్స్, లేదంటే మీ తల్లిదండ్రులు. మిగతా వాళ్ళు సంతోషించవచ్చామో మీరు పాడైపోతే, కానీ మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది, మీరు బాగున్నప్పుడు మీ ఎదుగుదలను కోరుకునేది ఎవరంటే అది టీచర్స్ మాత్రమే. కానీ టీచర్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, ఈరోజు గౌరవం
తగ్గిపోయింది. క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పటికి సెటైర్లు వేసుకుంటున్నారు. ఇదంతా ఏం చూసి ఇన్స్పైర్ అయిపోయారు? హైయర్ సెక్షన్ కనబడట్లేదండి, 6th 7th ఎక్కువగా నాకు ఇక్కడ. ఎవరినైతే గౌరవించుకోవాలో వాళ్ళని గౌరవించడం మానేసాం. మీరు గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ కనిపించడం అనుకోండి, అది చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే ఎక్కడ తన్నుతాడో తెలియదు మనకి. అర్థమైందా? మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోం. మన ఎదుగుదలను చూసి ఆనందించే వాళ్ళని మనం గౌరవించం. ఒక టీచర్ ఎప్పుడూ కూడా మన గురించి ఆలోచిస్తారు. అందుకని మనం సెటైర్లు వేయకూడదు వాళ్ళ మీద, మనం కామెడీ చేయకూడదు, చాలా రెస్పెక్ట్గా చూసుకోవాలి వాళ్ళని. మనం ఎప్పుడైతే మనం గౌరవించామో అదే గౌరవం రేపొద్దున మనకి కూడా దక్కుతుంది. కాబట్టి మనల్ని, మన కోసం ఆలోచించేటువంటి ఒక టీచర్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడే మనకి కూడా మంచి జరుగుతుంది. కేవలం చదువు ఒకటే వస్తే సరిపోదు. చదువుతో పాటుగా డిసిప్లిన్ నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించినట్లయితే మనం ఎలా బ్రతకాలో ఈ సమాజంలో మనకు అర్థమవుతుంది. ఒక లైఫ్కి ఎప్పుడు డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ నేర్పించేది ఎవరు? మనం ఎప్పుడు ఎవరి మీద ఎక్కువగా కోపగించుకుంటాం చెప్పండి? ఎవరంటే మనకి ఎక్కువ ఇష్టం ఉండదు స్కూల్లో? ఎవరైతే స్ట్రిక్ట్గా ఉంటారో, ఎక్కువగా ఎవరైతే మనల్ని తిడతారో వాళ్ళంటే ఇష్టం ఉండదు. మీకు అర్థమవుతుందా? మీకు ఏం మార్క్స్ రాకపోయినా, మీకు ఏమి చదవకపోయినా మిమ్మల్ని పట్టించుకోరు చూసారా, వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అర్థమవుతుంది మీకు. మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది టీచర్స్ ఉంటారు, ఏమనరు వాళ్ళని, ఎందుకంటే ఈ నేనంటే వీళ్ళ మీద పడిపోతారేమో అని. అప్పుడు ఏం అనట్లేదు అంటే వాళ్ళు చాలా ఇష్టపడతాం మనం. ఆ తర్వాత అర్థమవుతుంది ఎప్పుడు మన స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ అక్షరం మొక్క కూడా రాదో, ఆ తర్వాత మనం ఏ పని చేసుకోవాలో ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీ బాగును కోరుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మీరు ఎక్కువ అల్లరి చేస్తే ఏం చేస్తారు? అదే బయట వారైతే మీరు ఎంత ఎక్కువ చెడిపోతుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. మీరు ఎప్పుడు మీ బాగు కోరేటువంటి టీచర్స్ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇలా స్ట్రిక్ట్గా ఉన్నారంటే మీరు బాగుపడాలని వారు కోరుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాదు టీచర్స్ కూడా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే పక్షపాతం అనేది చూపించకూడదు. ఇంకా అర్థమవుతుందా? ఒక క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ ఉన్నారంటే 30 మెంబర్స్ని ఒకేలాగా చూడాలి. ఒకడిని ఇష్టం, ఈ స్టూడెంట్ అంటే నాకు ఇష్టం అండి, ఆ స్టూడెంట్ అంటే నాకు ఇష్టం ఉండకూడదు అనకూడదు. ఆడు మంచివాడైనా మంచివాడు కాకపోయినా. ఇక అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా అందరిని ఒకే విధంగా మనం చూడకూడదు. అందరిని ఒకే విధంగా మనం చూడాలి. ఒకరి మీద మనం ప్రేమ పెంచుకుని మరొకరిని మనం ద్వేషించేటువంటి అలవాటు మనం ఉండకూడదు. టీచర్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండలేరు. చూడండి, మనకి స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు, స్టార్టింగ్లో స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు, కొన్ని రోజులకు మళ్ళీ మానేస్తూ ఉంటారు. ఎందుకు మానేస్తారు అంటే టీచర్ వృత్తికి వారు సెట్ కారు. వారికి ఎలా చెయ్యాలో వాళ్ళకి తెలియదు, ఆ పేషెన్స్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, చేయలేరు, చెప్పలేరు. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కూడా టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత టీచింగ్ చేయలేడు. కారణం ఏంటంటే టీచర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక స్టూడెంట్కి మనకి ఎలాగ చెబితే అర్థమవుతుందో ఆ విధంగా మనం వాళ్ళ మైండ్ సెట్ను, వాళ్ళ సైకాలజీని మనం అర్థం చేసుకుని చెప్పేటువంటి ఆలోచన మనం చేయాలి. ఇది అందరికీ ఉండదు, ఈ స్కిల్ అందరికీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. టీచింగ్లో ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ని మనం మైండ్లో పెట్టుకుని వారికి ఏదైతే అందించాలో ఒక కష్టమైనటువంటి విషయాన్ని చాలా సరళ పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు
పద్ధతిలో మనం అర్థం చేసుకునేటట్టు చెప్పగలిగేటువంటి ఆలోచన విధానం టీచర్స్కి ఉండాలి. ఏదో వచ్చాం, చేసాం, మన డ్యూటీ అయిపోయింది, మన టైం అయిపోయింది, వెళ్ళిపోయాం కదా అన్నట్టు ఉండకూడదు ఎప్పుడు కూడా. కాకపోతే మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ స్టాఫ్ చాలా డెడికేట్‌గా చేస్తారని నేను నమ్ముతాను. చేస్తున్నారా? మీరే చెప్పాలి పిల్లలు. ఎందుకంటే బాధ్యతగా చేస్తారు. చాలా ప్రోగ్రామ్స్ గానీ, ఈ ఈ ఈవెంట్స్ గానీ మనం కండక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు వాళ్ళు చేయాల్సిన అవసరం లేకపోయినా గానీ వాళ్ళ ఇంట్రెస్ట్‌తో అనేక పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకోసం ఎక్కువ ఆలోచిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని ఈవెంట్స్ ఏ స్కూల్లోనూ కూడా జరగవు. ఎక్కడ కూడా జరగవు. కానీ మన దగ్గర ఇంత జరుగుతున్నట్టు ప్రతీదీ ఒక క్రియేటివ్‌గా చేయాలి. నేను కూడా వచ్చినప్పుడు టీచర్స్‌కి నేను చెప్పేది అది. క్రియేటివ్‌గా వాళ్ళు ఉండాలి. ఒక స్టూడెంట్ ఒక మన దగ్గర చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్‌కి ఏదో కొత్త విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి. కొత్తగా డిఫరెంట్‌గా వాళ్ళు ఉండాలి. వాళ్ళు స్టడీస్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో వాళ్ళు బ్రతకడానికి ఏదైతే అవసరమో ఆ విధంగా వాళ్ళకి చేయాలి. అంతే తప్ప ఒక రోబోని తయారు చేసినట్లుగా కేవలం వాళ్ళు మార్క్స్ కోసం మాత్రమే వాళ్ళని చదివించేటట్లుగా ఉండకూడదని నేను ఎప్పుడూ టీచర్స్ చెప్తా ఉంటాను. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అంత మంచి టీచర్స్ మీకున్నారు. అంత బాగా మీకు ప్రతి విషయాన్ని కూడా అంత క్లియర్‌గా మీకు చెప్తూ ఉంటారు. ప్రతి యాక్టివిటీ కూడా మీతో అలా చేయిస్తున్నారు. చాలా బయట చాలా స్కూల్స్‌లో ఇలాంటి టీచర్స్ దొరకడం కూడా చాలా అరుదు. చాలా కష్టం. ఎందుకంటే కేవలం సాలరీస్ కోసమే పనిచేసేటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. అలా మనకు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. కానీ వాళ్ళు చేయలేరు, మన దగ్గర ఉండలేరు. ఇమడలేరు ఈ స్కూల్‌లో. కేవలం సాలరీస్ కోసం మాత్రమే, బ్రతుకుదెరువు కోసమే వచ్చినోళ్ళు ఇక్కడ పని చేయలేరు. వాళ్ళు డెడికేట్‌గా చేసి నేనేదో చేయాలి, మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి నేనేదో చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతున్నారు. అలాగే చెప్తున్నారు మీకు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఈ టీచర్స్‌ని ఎప్పుడు మీరు చేయవలసిందేంటి? మీరేదో వారికి తెచ్చేవాల్సిన అవసరం లేదు గానీ, మీరు గౌరవించాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా చాలా రెస్పెక్ట్‌గా చూడాలి. బయటికి వెళ్ళిన తర్వాత మొఖం చాటేసుకొని వెళ్ళిపోయేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటుంటారు. కానీ మీరు వారికి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి టీచర్‌కి. ఆ రెస్పెక్ట్ అనేది ఈరోజు తగ్గిపోయింది స్టూడెంట్స్‌లో. గౌరవించాలి. అదే మా టీచర్ వచ్చారు, మా మేడం వచ్చారు, మా సార్ వచ్చారు అనేటువంటి మిమ్మల్ని చూడగానే ఆ కృతజ్ఞత మీరు చూపించేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి. అప్పుడే మీరు ఎప్పుడు కూడా అలా ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు కూడా మంచి మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం మీకు ఉంటది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండాలని కోరుకుంటూ, అలాగే టీచర్స్‌గా మీరు కూడా మీ పిల్లలకి ఏ విధంగా అయితే నేర్పించాలి, కేవలం చదువు ఒకటే కాకుండా వారికి సంస్కారం, వారి ఎలాగైతే మంచి ప్రవర్తన, మోరల్ వాల్యూస్‌తో కూడినటువంటి విద్యను మీరు అందించాలి అని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్పీచ్ ముగిస్తున్నాను. Thank you so much, sir. You always inspire and cheer up with your words, sir.